పరలోక లక్షణాలు, పరలోక అనుగ్రహాలు జన్మించాయి. అటువంటి లక్షణాలలో 3 ఈరోజు మనము తెలుసుకుందాం. మొదటిది, అందరూ సిద్ధంగా ఉండాలి, గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు అధికారముపై అణకువ ఆధిపత్యం చేసిన రోజు. చెప్పండి, అధికారముపై అణకువ ఆధిపత్యం చేసిన రోజు. ప్రతి పదము చాలా ముఖ్యమైనది. అధికారముపై అణకువ ఆధిపత్యం చేసిన రోజు. రెండవది, క్రీస్తు జన్మదినం పౌరుషముపై పేదరికం పెత్తనం చేసిన రోజు. చెప్పండి, పౌరుషంపై పేదరికం పెత్తనం చేసిన రోజు. మూడవది, క్రీస్తు జన్మదినం ప్రాపంచిక పోకడపై పరలోక ప్రేమ గెలిచిన రోజు. చెప్పండి, ప్రాపంచిక పోకడపై పరలోక ప్రేమ గెలిచిన రోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 విషయాల గురించి ధ్యానించుకున్నామంటే మనం నిజంగా క్రీస్తు యొక్క గ్రహించిన వాళ్ళం అవుతాము. అప్పుడు మన హృదయాన్ని కూడా తెరచి ఆ ప్రభువునకు పశుల కొట్టంగా ఒక బహుమానంగా ఇవ్వడానికి సిద్ధపడతాం. ఈ 3 విషయాలను కూడా నేటి సువార్త నుండి గ్రహిస్తూ ఉన్నాం. మొదటిది, క్రీస్తు జన్మదినం అంటే ఏంటి? మొదటిది, అధికారముపై అణకువ ఆధిపత్యం చేసిన రోజు. మామూలుగా ఈ లోక భాషలో చెప్పాలంటే అధికారం ఉన్నదే ఆధిపత్యం, పెత్తనం. కానీ క్రీస్తు జననముతో ఈ లోక అధికారం శాశ్వతం కాదు. అణకువతో ప్రపంచాన్ని జయించగలము. అణకువయే పరలోక మార్గము. ఆ అణకువను వినయాన్ని అలవర్చుకుంటే మనకు పరలోక బహుమానం లభిస్తుంది అని ప్రభు పశువుల కొట్టం నుండి నేర్పిస్తున్నాడు. కాబట్టి అధికారముపై అణకువ ఆధిపత్యం చేసిన రోజు. ఈనాటి సువార్తలో 2 విషయాలు కనబడుతున్నాయి. మొదటిది, జనాభా లెక్కల సేకరణ. ఆగస్టు చక్రవర్తి ఏం చేస్తున్నాడంటే, నా రాజ్యంలో ఎంతమంది ఉన్నారు, నేను వచ్చిన తర్వాత నా రాజ్యం ఎంతగా విస్తరించబడి ఉంది నేను తెలుసుకోవాలి అని ఆకాంక్షించాడు. జనాభా లెక్కల సేకరణ ఒక అహంకారానికి, ఆధిపత్యానికి సంకేతం. నా రాజ్యము, నేను, నా అధికారము, నా పరిపాలన, నా వలన ఇదంతా జరిగింది అని వ్యక్తిగతంగా విర్రవీగుతూ రాజ్యాధికారముతో ఉన్నటువంటి సంకేతము జనాభా లెక్కల సేకరణ. అగస్తు చక్రవర్తి అటువంటి అహంకారానికి లోనవుతూ ఉన్నాడు. జనాభా లెక్కల సేకరణ కొరకు అందరినీ కూడా తమ తమ గ్రామాలకు పంపిస్తూ ఉన్నాడు. ఇటువంటి ఒక సంఘటన పాత నిబంధనలో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా సాముయేలు 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో దావీదు మహారాజు చివరి రోజులలో అందరికి ఆజ్ఞయిస్తారు, మీరు వెళ్ళండి, నా దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారో లెక్కేసి నాకు చెప్పండి, ఎందుకంటే ఇదంతా కూడా నా పరిపాలన జరిగింది అని ఒక వ్యక్తిగత కీర్తి కొరకు ఆయన ఆశించాడు. అందరూ నన్ను మెచ్చుకోవాలి, నా పాలన మెచ్చుకోవాలి, నేనే మొత్తం చేశాను, నేను అనేక యుద్ధాలు జయించి ఈ యొక్క ప్రజావళిని పెంపొందించాను, ఈ రాజ్య విస్తరణ నా మూలముగా జరిగింది, నేను లేకుంటే రాజ్యం పడిపోయి ఉండేది. ఇటువంటి ఆలోచన. ఒకవైపు దావీదు మహారాజు కావచ్చు, మరొక వైపు క్రీస్తు జనన కాలంలో అగస్తు చక్రవర్తి కావచ్చు, ఇద్దరు కూడా ఒకే పని చేశారు. జనాభా పెరుగుదల, విశ్వాస పెరుగుదల, రాజ్య పెరుగుదల అంతా దేవునిది, తమది కాదు అని మర్చిపోయారు. ఇది ప్రభుని కార్యము. ప్రభువు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను పంపించి ఉన్నాడు, నన్ను నడిపించి ఉన్నాడు, ఈ రాజ్యం నాకు అప్పగించి ఉన్నాడు, ప్రభు తన కృపను అనుగ్రహించి ఉన్నాడు, తన కృపతో
ఈ రాజ్యాన్ని విస్తరించానన్నటువంటి ఆ ప్రభుని సన్నిధిని దావీదు మర్చిపోతున్నాడు. అందుకొరకు ఒక శిక్ష కొని తెచ్చుకుంటారు తర్వాత సంగతి. కానీ రాజ్యాధికారము లేకుంటే జనాభా లెక్కల సేకరణ అది అహంకారానికి, ఆధిపత్యానికి సంకేతం. అది ఒకవైపు. అటువంటి సమయములో యేసు ప్రభు జన్మిస్తూ ఉన్నాడు. అనగా ఈ లోకరాజు అన్నిటికంటే మిన్నగా కొనియాడబడాలని కోరుకుంటూ ఉంటే, పరలోకరాజు భూలోకంలో జన్మిస్తూ, వినయాత్ముడ జన్మిస్తూ, తగ్గించుకొని జన్మిస్తూ, పశువుల కొట్టంలో జన్మిస్తూ, రాజ్యాధికారం అంటే ప్రభునకు మహిమను చేకూర్చే సమయమని ఆయన తెలియజేస్తున్నాడు. అందుకొరకే అణకువ, వినయము ఈ రెండు కూడా దైవ పాలనకు, దైవ మహిమకు సంకేతంగా ఉన్నాయి. యేసు ప్రభువు పశువుల కొట్టంలో జన్మించడాన్ని ఎన్నుకోవడం ద్వారా ఈ లోక అధికారం శాస్త్రం కాదు, ఎంతగా తగ్గించుకుంటే అంతగా హెచ్చింపబడతావు, ఎంతగా అణకువ కలిగి ఉంటే అంతగా మహిమ అందుకుంటావు అన్నటువంటి ఒక గొప్ప గుణపాఠాన్ని బాలయేసు మనకు నేర్పిస్తున్నాడు. అంటే అధికారముపై అణకువ, ఆధిపత్యం చేసిన రోజు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది క్రీస్తు తత్వంలోనే ఉంది, క్రీస్తు తత్వంలోనే ఉంది. ఆయన దేవుడై ఉండి కూడా మానవాళి రక్షణ కొరకై, తండ్రి సంకల్ప సిద్ధి కొరకై తను సంపూర్ణంగా తగ్గించుకొని, రిక్తునిగా మలచుకొని, సేవకు రూపం దాల్చి మానవ మాతృగా జన్మించినటువంటి ఆ క్రీస్తు తత్వాన్ని పునీత పౌలు గారు చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. ఫిలిప్పీల లేఖ 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలలో ఆ క్రీస్తు తత్వం, ఆ గుణము అనగా ఆ వినయము, ఆ అణకువ, తండ్రికి లోబడి జీవించాడు. తండ్రి సంకల్పం కొరకు తను తగ్గించుకొని దిగి వచ్చాడు. తండ్రి నిర్ణయం ప్రకారము పేదవానిగా జన్మించాడు. తండ్రి యొక్క ప్రేమ సంకల్పం ప్రకారం ఒక పశువుల కొట్టంలో జన్మిస్తూ ఉన్నాడు. రాజభవనం కాదు, పశువుల కొట్టములు. అంటే ఎంతగా ప్రభు తనను తగ్గించుకుంటూ ఉన్నాడు. భూలోక రాజులు గొప్పవారుగా ఉండాలని కోరుకుంటుంటే అంత గొప్పవాడు, ప్రభావవంతుడు అయినటువంటి ఆ ప్రభువు భూలోకంలో జన్మిస్తూ ఈ భూలోకంలో విజయం సాధించాలంటే ఆధిపత్యం కాదు, అధికారం కాదు, వినయం అలవర్చుకోవాలని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మనము ఈ మొదటి సత్యం నుండి నేర్చుకునే గొప్ప సూత్రం తగ్గింపుతనం కలిగి జీవించాలి. మామూలుగా పాలస్తీనా దేశంలో ఈ పశువుల గుహలు ఎలా ఉంటాయంటే లోపల పెద్ద గుహగా ఉంటుంది, కానీ ద్వారం మాత్రం చిన్నగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. మనము లోనికి వెళ్ళాలంటే మనం వంగి లోనికి వెళ్ళాలి, అంత చిన్నగా ఉంటుంది ద్వారం. అటువంటి ఒక ప్రదేశాన్ని యేసు ప్రభువు ఎన్నుకోవడం ద్వారా ఇరుకు మార్గం గుండా ప్రవేశించండి అన్నటువంటి వాక్యాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. గొర్రెల కాపరులు వచ్చారు, వంగి లోనికి వెళ్ళారు. మరియ యోసేపులు కూడా, మరియకు సమయం వచ్చింది, సత్రంలో స్థలం దొరకలేదు, ఆ చిన్న గుహ దొరికింది. ఆ గుహలోనికి వెళ్ళాలంటే వంగి వెళ్ళాలి. తూర్పు దేశ రాజులు, జ్ఞానులు వచ్చారు. మహారాజు ఎక్కడో జన్మిస్తాడని కోరుకుంటే చివరికి ఆ నక్షత్రం ఆగింది, అక్కడ కనిపించాడు. మాకెందుకులే బయట ఉంటామని ఆగిపోలేదు, వంగి లోనికి వెళ్ళారు. ప్రభువు ముందు మోకరించడమే తగ్గించుకోవడము. ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. పరలోక ప్రభువు ప్రపంచం ముందు మోకరించి పశువుల కొట్టంలో జన్మిస్తుండగా మనము కూడా ఆయన ముందు మోకరించి ఆ పరలోక దైవత్వాన్ని పొందడానికి సిద్ధపడాలి. అటువంటి తగ్గింపుతనంతో మనము ముందుకు సాగాలి. కాబట్టి మొదటి అంశము ఏంటది? అధికారముపై అనకువ ఆధిపత్యం చేసిన రోజు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. పశువుల కొట్టం నుండి మనం నేర్చుకునే మొదటి లక్షణం అధికారం కాదు, అనకువ చాలా ముఖ్యం. రెండవది పౌరుషంపై పేదరికం పెత్తనం చేసిన రోజు. ఈ లోకం ప్రకారము అది చల్లదు కదా. ఈ లోకంలో పౌరుషమే పెత్తనం చేస్తుంది, పేదరికం కాదు. ఉన్నవాడే గొప్పవాడు, బలం ఉంటే ఈ లోకంలో కొద్దిగా పెత్తనం చేస్తూ ఉంటాడు. అది ఈ లోక తీరు. కానీ ఈ లోక తీరును తలక్రిందులుగా చేసి ఒక నిజమైన విధానాన్ని ప్రభువు దయచేస్తూ పశువుల కొట్టంలో జన్మిస్తూ ఉన్నాడు. పేదవానిగా జన్మిస్తూ ఉన్నాడు. ఒకవైపు అగస్తు చక్రవర్తి అందరిని చంపేసి నేనే రాజును నిరూపించుకోవాలని కోరుకుంటూ ఉంటే, మరోవైపు యేసు ప్రభు అందరికీ జీవాన్ని ఇవ్వడానికి జన్మిస్తూ ఉన్నాడు. ఆ ప్రభు యొక్క రాకతో అందరు జీవాన్ని పొందుతూ ఉన్నారు, వెలుగును పొందుతూ ఉన్నారు. మన గురువు చెప్పాడు ఈ పశువుల కొట్ట యొక్క ఆకారం గురించి చెప్పినప్పుడు, ఈరోజు అంశము జీవమని. అటువంటి జీవాన్ని ఇవ్వడానికి ప్రభు వచ్చి ఉన్నాడు. స్వయంగా తానే అంటూ ఉన్నాడు. యోహాను సువార్త మనం చూస్తూ ఉన్నాము. 10వ వచనములో నేను జీవాన్ని ఇవ్వడానికి, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Hallelujah. అలసిపోకండి, ఆగిపోకండి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. చేతులు పైకెత్తి హల్లెలూయా. Hallelujah. ఒకవైపు అగస్తు చక్రవర్తి తాను బలాన్ని నిరూపించుకోవాలని కోరుకుంటూ ఉంటే, మరొకవైపు యేసు ప్రభు పరలోక బలాఢ్యుడు అన్నిటిని వదులుకొని ఒక పేదవానిగా, నిస్సహాయునిగా ఆ పశువుల జన్మిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క రాకతో పరస్పర విరుద్ధ ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏంటి? ఈ లోకము వేరు, పరలోకం వేరు. ఈ లోకం వేరు, పరలోకం వేరు. అందుకని ప్రభు అంటూ ఉన్నాడు, యెషయా ప్రవక్త ద్వారా తన యొక్క నైజాన్ని నిరూపిస్తున్నాడు. నా ఆలోచనలు మీ ఆలోచన వంటివి కావు, నా మార్గములు మీ మార్గము వంటివి కావు. నా ఆలోచనలకు, నా మార్గములకు మీ ఆలోచన మార్గములు ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. అందుకొరకే ఆ పరలోకాన్ని భూలోకానికి దించడానికి ఆ బాలయేసు తను సంపూర్ణంగా వదులుకొని నిరుపేదగా, పేదవానిగా అక్కడ జన్మిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సూత్రము, ఎంత క్రొత్త విధానము, ఎంత నూతన నినాదము. పౌరుషం అక్కరలేదు. పరలోకం పొందాలంటే పేదరికాన్ని అవలంబించాలి, పేదవానిగా ఉండాలి, పేదవానిగా మలుచుకోవాలి. పేదరికమే పరలోకానికి సోపానమని నిరూపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. ఒకే ఒక ఆనవాలు బైబిల్లో చదవండి. ఈనాటి సువార్తలోని ప్రధానమైనటువంటి వాక్యం లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనము. నేడు దావీదు నగరమున మీకొక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు పరుండ పెట్టి ఉండుట మీరు చూచెదరు. చూచి